హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటర్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ గోంగూర కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇది వంకాయలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. లేతగా ఉంది, ఇది ఆప్షనల్ మాత్రమే. నా దగ్గర అవైలబుల్లో ఉంది కాబట్టి ఇది వేస్తా ఉన్నాను. వంకాయలు లేతగా ఉండేది ఒక 5 వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఊరబెట్టాను వాటర్లో. తర్వాత కరివేపాకు వాటర్లో కడిగి క్లీన్ చేసుకుని ఒక గుప్పెడు, కొత్తిమీర కూడా క్లీన్ చేసి పెట్టుకుంది వాటర్లో వేసి కడిగింది గుప్పెడు, పచ్చిమిర్చి 5 మెంబర్స్, తర్వాత అల్లం క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకుంది ఒక 1.5 ఇంచ్ ముక్క, తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 2 గడ్డలు ఊల్చుకున్నాను ఫ్రెండ్స్, పొట్టులు లేకుండా నీట్గా. తర్వాత టమాటోలు 6 వేస్తూ ఉన్నాను. తర్వాత దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్, 75 ml వేస్తూ ఉన్నాను ఆయిల్. తర్వాత రాక్ సాల్ట్ మన రుచికి తగినంత, ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఒకటి చిన్న సైజు ఒకటి క్లీన్ చేసి పెట్టి కడిగి పెట్టుకునింది, తిరగమూతకు ఆవాలు కొద్దిగా, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఫ్రెండ్స్ 2 టేబుల్ స్పూన్లు, తర్వాత ధనియాల పొడి 2.5 టేబుల్ స్పూను, తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇది గరం మసాలా పౌడర్ చిన్న స్పూన్తో 1 స్పూన్ వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇది ఆవాల పొడి ఫ్రెండ్స్. తర్వాత ఇది ఒక పెద్ద 1 టేబుల్ స్పూన్ వేస్తాను. తర్వాత చిన్న స్పూన్తో మెంతి పొడి ఒకటి వేస్తాను ఫ్రెండ్స్. జిలేబీ చేపలు ఫ్రెండ్స్, పసుపు ఉప్పు వేసి వాటర్లో బాగా క్లీన్ చేసి కడుగు పెట్టుకునేది 1 కేజీ ముక్కలు వేస్తూ ఉన్నాను. తర్వాత గోంగూర ఫ్రెండ్స్, ఇది ఒలిచి పెట్టాను, ఇది వాటర్లో వేసి మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ముక్కాలు కట్ట వేస్తాను ఫ్రెండ్స్. గోంగూరని క్లీన్ చేసి 1 కట్టలో ముక్కాలు కట్ట తీసుకొని క్లీన్ చేసుకున్నాను. దీన్ని వాటర్లో కడుక్కోవాలి. వాటర్లో క్లీన్ చేసుకున్న ఈ గోంగూరని ఇంకొక బౌల్లో వేసుకుంటాను ఫ్రెండ్స్. మనం ఎప్పుడు కూడా ఈ గోంగూర కర్రీలకు ఎప్పుడు ఈ రెడ్ కలర్లో ఉండే గోంగూరను తీసుకున్నామంటే పుల్లగా బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ అనేది. కాబట్టి కంపల్సరీ మనము ఈ రెడ్ కలర్ గోంగూరని యూస్ చేయాలి, గ్రీన్ కలర్ది యూస్ చేయకూడదు ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, సాల్ట్ 1 స్పూన్ వేసాను ఫ్రెండ్స్. దీంతో పసుపు కూడా 1 స్పూన్ వేసుకొని బాగా కలిపి ముక్కలకి పట్టించుకోవాలి ఫ్రెండ్స్. మనం క్లీన్ చేసుకున్నాం కదా, పసుపు ఉప్పు వేసి వాటర్లో వేసి కడిగి ఈ ముక్కలకు లైట్గా ఇలా పట్టించుకోవాలి. ఈ పెద్ద సైజు ఉల్లిపాయని మనం మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్ తరిగి. ఈ చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి తిరగమాతలో వేసుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ అల్లం, తెల్లగడ్డ, ఎర్రగడ్డ దీన్ని మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చివరిలో దీన్ని టమాటోని వేసుకొని ముక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసి పూసి పెట్టిన ఈ ముక్కల్ని ఒక 1/2 అవర్ అట్లే ఊరబెట్టుకోవాలి ఫ్రెండ్స్, బాగా ఉప్పు పట్టడానికి. వెలిగించి బాణలు పెట్టి వాటర్ పోసాను ఫ్రెండ్స్. అది బాగా హీట్ అయ్యింది, మరుగుతూ ఉంది. ఇప్పుడు దీంతో మనము ఈ గోంగూర వేసుకోవాలి ఫ్రెండ్స్. క్లీన్ చేసి పెట్టి వాటర్లో కడిగి గోంగూరని వేసి బాగా ఉడికించుకోవాలి. దీంతో కొద్దిగా రాక్ సాల్ట్ని వేయాలి ఫ్రెండ్స్. పసుపుని కూడా కొద్దిగా వేసుకోవాలి.
ఈ గోంగూర మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని దీన్ని మనం మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలాని మనము గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తెల్లగడ్డ, ఎర్రగడ్డ, అల్లము ఈ మిశ్రమాన్ని రాక్ సాల్ట్ వేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ టమాటోలు వేసి ఇప్పుడు కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఈ మిక్సీకి వేసుకున్న మిశ్రమాన్ని ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా దానికి ప్లేట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, తిరగమాతలు వేయడానికి. సాల్ట్ వేసి వాటర్లో ఈ వంకాయను బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. కడిగి ఇప్పుడు దీన్ని సన్నగా తరగాలి. మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాలో కొద్దిగా తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ని కలుపుకోవాలి. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ధనియాల పొడి కూడా కొద్దిగా వేసుకోవాలి. దీన్ని కలిపి పెట్టుకోవాలి. సాల్ట్, పసుపు, ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ ఈ మసాలాలు కొద్దిగా కలుపుకొని మనం వంకాయలకి పూసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసి ఈ వంకాయలు ఇలా 4గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని పూర్తిగా కట్ చేయకూడదు ఫ్రెండ్స్, అలా అతుక్కొని ఉండాలి. అలా చూసి కట్ చేసుకోవాలి. ఈ వంకాయలు ఇలా చీల్చి మసాలా పూసుకోవాలి ఫ్రెండ్స్. బాగా దీని లోపల కూర్చాలి. మనం వేడి చేసుకున్న ఉడకబెట్టుకుని గోంగూరని ఫ్యాన్ గాలికి పెట్టాను. రూమ్ టెంపరేచర్కి వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ పైన బాణలు పెట్టి వెడల్పుగా మందంగా ఉండే ఒక పాత్రను పెట్టి ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఇది ఇలా చుట్టూరు ఆయిల్ స్ప్రెడ్ అయ్యేట్లు చేసుకొని దీంతో ఇప్పుడు ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మనము ఒక్క నిమిషం పాటు వేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ముక్కల్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. మనము పక్క ఒక ప్లేట్లో ఎంచుకున్నాం కదా, ఈ బాణల్లోనే ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసాను, అది హీట్ ఎక్కింది. దీంట్లో తిరగమాత ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్.
మనం కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయలు కూడా వేసి కలుపుకోవచ్చు. మనం మసాలా పులుసు ఊరబెట్టుకున్న ఈ వంకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆయిల్లో పచ్చివాసన పోయిన తర్వాత మగ్గించాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం, తెల్లగడ్డ అవన్నీ వేసి టమాటో వేస్తాం కదా ఆ మిశ్రమాన్ని. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నిమ్మకాయ ఇంత సైజు ఊరబెట్టాం కదా ఫ్రెండ్స్ చింతపండు, దాన్ని బాగా కలిపి దీంతో పోసి పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చింతపండు గుజ్జుని బాగా పిసికి తొక్కంతా తీసేయాలి ఫ్రెండ్స్. సెకండ్ టైం ఈ చింతపండు గుజ్జులు కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ పిండాలి ఫ్రెండ్స్. ఏదైనా పులుపు అనేది ఉంటే బాగా వచ్చేస్తుంది. పసుపు పొడి, ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా అన్నీ వేసి కలిపేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు గరం మసాలా వేసాను, పసుపు వేసాను, ధనియాల పొడి వేసాను, రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసాను ఫ్రెండ్స్. ఇంత వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని బాగా వేపుకోవాలి. ఈ మసాలా మగ్గడానికి కొద్దిగా రాక్ సాల్ట్ వేస్తాను ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మనము మిక్సీకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ గోంగూరని ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంతో బాగా వేసి కలుపుకోవాలి. ఈ మసాలాలో బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ గోంగూరని. కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ముక్కలు ఉడకడానికి. రుచికి సరిపడా ఇప్పుడు ఉప్పు వేస్తాను ఫ్రెండ్స్. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకుని వేసి బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆవు పొడి వేస్తాను ఫ్రెండ్స్. కొద్దిగా వేస్తాను, మళ్ళీ దించే ముందు మిగిలిన పొడి వేస్తాను. ఇప్పుడు బాగా పులుసు మరిగింది. దీంట్లో మనము ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసి ఉడకనిచ్చుకోవాలి ఒక 10 minutes సిమ్లో పెట్టి. ముక్కలు చెదరకుండా ఇలా ఒక క్లాత్ పట్టుకొని ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. గరిటె పెట్టి కలిపెట్టామంటే ముక్కలు చెదిరిపోతాయి, కాబట్టి ఇలా చేసుకోవాలి మనం. ఇంక ఇప్పుడు సిమ్లో పెట్టి దీన్ని మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడికినాక ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్. మన కూర అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. దీన్ని ఒక సూరిగా బాగా తిప్పి స్టవ్ కట్టేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంతో ఈ మెంతి పొడి అనేది వేసేయాలి ఫ్రెండ్స్. చల్లేయాలి బాగా చివరగా.
ఇంకా కొద్దిగా ఆవు పొడి పక్కకు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అప్పుడే కొద్దిగా వేసాం. ఇప్పుడు కొద్దిగా చివరిలో చల్లేయాలి. మొదట్లోనే మొత్తం వేసామంటే చేదిక్కిపోతుంది ఆవు పొడి, అందువల్ల మధ్యలో కొద్దిగా వేసాను. ఇప్పుడు చివరిగా దించేటప్పుడు మొత్తం పొడి వేసేసాను ఫ్రెండ్స్. దీన్ని ఇలా వేసుకొని బాగా కలుపుకోండి. కూర టేస్టీగా అనేది వస్తుంది 2 పొళ్ళు వేసామంటే. ఇప్పుడు ఇలా కలిపేసామంటే ఆ పొడిని మొత్తం బాగా మిక్సింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్ కర్రీకి. చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ అనేది బాగా రెడీ అయ్యింది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ గోంగూర పచ్చి చేపల కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది. చిన్నపిల్లల మొదలు పెద్దోళ్ళ వరకు తిన్నామంటే చాలా ఇష్టంగా ఇంకా మళ్ళీ వేసుకొని తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. హలో ఫ్రెండ్స్, నేను చేసిన ఈ గోంగూర పచ్చి చేపల కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా కాస్త ఓపికగా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్.